నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు టాలీవుడ్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2007లో ఆర్తి అగర్వాల్ ఉజ్వల్ నికమ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వివాహం అనంతరం సినిమాలకు దూరమైంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు తీసుకుని భర్తతో విడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలో నటించింది, కానీ అవి సక్సెస్ కాలేదు. సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. మూవీ ఆఫర్స్ కోసం బరువు తగ్గాలని నిర్ణయించుకున్న ఆర్తి సర్జరీ చేయించుకుంది. కానీ ఆ సర్జరీ ఫెయిల్ అవ్వడంతో 2015లో గుండెపోటుతో మరణించింది. అయితే ఆర్తి అగర్వాల్ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో ప్రేమ, బ్రేకప్ వంటి రూమర్స్ చాలా వచ్చాయి. అదే సమయంలో ఆర్తి అగర్వాల్ క్లీనింగ్ కెమికల్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆమె హీరో తరుణ్ని గాఢంగా ప్రేమించిందని, ఆ ప్రేమ విఫలం కావడంతో డిప్రెషన్ కి గురైందని, అందుకే చనిపోవాలని ఆత్మహత్యకు ప్రయత్నించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆర్తి అగర్వాల్ మరణంపై ఓ తెలుగు ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రొడ్యూసర్ చంటి అడ్డాలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అల్లరి రాముడు సినిమాకి ముందుగా చార్మిని హీరోయిన్ గా తీసుకున్నాం. ఎన్టీఆర్ చార్మి లావుగా ఉంటే కష్టమని ఆలోచించి తర్వాత ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నాం. అలా తను మా బ్యానర్ లోకి వచ్చింది. ఆ తర్వాత అడవి రాముడు సినిమాలో ప్రభాస్ కోసం ఆమెను తీసుకున్నాం. ఆర్తి అగర్వాల్ డిప్రెషన్ లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఆమె తండ్రి. ఆర్తి సెట్స్ లో చాలా సరదాగా ఉండేది, కానీ ఆమె తండ్రి వస్తే మాత్రం సైలెంట్ అయిపోయేది. ఆయన ప్రభావం ఆమెపై బాగా ఉంది. సినిమాలే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఆయనకు ఇష్టం వచ్చినట్లే ఉండేలా ఒత్తిడి చేసేవారు. అందుకే ఆర్తి డిప్రెషన్ లోకి వెళ్ళింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.